వెజిటేరియన్స్కి ప్రోటీన్ పుష్కలంగా దొరికే పనీర్తో ఈరోజు డాబా స్టైల్లో పనీర్ కర్రీ చేద్దామా? సింపుల్గా నోటికి టేస్టీగా అనిపించేలా ఈ పనీర్ కర్రీ చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు లేకుండా, ఘాటుగా లేకుండా, తింటూ ఉంటే ఇంకా తినాలనిపించే ఈ పనీర్ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చక్కగా సెట్ అయిపోతుంది. ఈరోజు ఈ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఒక ప్యాకెట్ అంతా పన్నీర్ని తీసుకోండి. దీన్ని ఇలా స్ట్రైట్గా మీడియం సైజ్ ముక్కలే తీసుకుంటున్నాను నేను. మరీ పెద్ద ముక్కలైతే దానికి మసాలా పట్టదు. సో చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను. మరీ చిన్నవి చేయొద్దు, అవి కర్రీలో కలిసిపోతాయి. సో ఈ సైజు సరిపోతుంది. పన్నీర్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. అంతా ఈవెన్గా ఉండాలి. సో ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ మనం ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ పౌడర్ మిక్స్ అంతా పన్నీర్ ముక్కలకన్నిటికీ ఈవెన్గా పట్టేలాగా ఇలా జస్ట్ పైకి కిందికి అనుకుంటే అన్నిటికీ ఈవెన్గా కలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన బాంటి పెట్టి అందులో ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, టమోటాలు నేనైతే 5-6 ఆనియన్స్, 5-6 టమోటాలు తీసుకున్నాను. ఎందుకంటే గ్రేవీ కావాలి కదా. ఇప్పుడు ఇవి వేగేంత వరకు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం అటు ఇటు తిప్పుతూ ఉంటే ఉల్లిపాయలు వేగిపోతాయి. వేగిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి తీసుకొని మనం చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బండిలోకి మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పక్కన మ్యారినేట్ చేసుకున్నాం కదా పన్నీరు, వాటిల్ని వేసి వేపుకోవాలి. ఎందుకంటే పన్నీర్కి ఉప్పు, కారం అవన్నీ పడతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. వేయించుకున్న ఆనియన్స్, టమోటాలు చల్లారిపోయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు దాన్ని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే వండిలోకి కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకొని చెక్క, లవంగం, సోంపు వీటన్నిటిని వేసి ఒకటి లేదా 2 ఏలకలు కూడా వేసుకోండి. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ చేసుకున్నటువంటి ఆ ఆనియన్ టమోటా పేస్ట్ని వేసేసేయండి. సిమ్లో పెట్టి కాసేపు దీన్ని వేయించండి. ఆయిల్ అంతా కొంచెం పక్కకు వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించండి. ఇలా మసాలా అనేది మసాలా అంటే కొబ్బరి అవన్నీ ఏం లేవు, సింపుల్గా ఆ పేస్ట్ అనమాట. అదంతా చూడండి ఆయిల్ వదిలింది. ఇప్పుడు దీన్ని అటు ఇటు కలుపుకుంటూ మాడిపోకుండా ఉంచుకోవాలి. సో ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు, కారం నేను ఒక 1.5 స్పూన్ వేశాను, ధనియాల పొడి 1 స్పూన్ వేశాను, కొంచెం కల్లుప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ల వరకు వేశాను. నెక్స్ట్ జీలకర్ర పొడి కూడా 1/2 స్పూన్ వరకు వేసి మొత్తాన్ని కలిపి ఇంకొక 5 మినిట్స్ వరకు వేయించుకోండి. ఇలా బాగా ఇది పచ్చివాసన లేకుండా మనకు బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడే మనకు ఆ కలర్ అనేది, టెక్స్చర్ బాగా వస్తుంది. చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ఒక 2 స్పూన్లు క్రీమీగా, గడ్డల్లాగా లేకుండా క్రీమీగా ఉన్నటువంటి పెరుగుని వేశాను. పెరుగు కమ్మగా ఉండాలి, పుల్లగా ఉండకూడదు. కమ్మగా ఉన్నప్పుడే ఈ టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. ఇలా పెరుగుని కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. చూడండి ఇలా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మనం ఒక 1.5 గ్లాస్ వరకు నేనైతే వాటర్ వేసాను. గ్రేవీ నాకు కొంచెం ఎక్కువ కావాలి, అందుకోసం. ఆఫ్టర్నూన్ నేనైతే ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను, అందులోకి ఈ పన్నీర్ కర్రీని వేసుకున్నాను. నైట్ చపాతీలో కూడా కావాలి కాబట్టి చపాతీ ప్లస్ ఈ పన్నీర్ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు 2-3 పచ్చిమిర్చిని చీల్చుకొని కూరలో వేసేసేయండి. పన్నీర్ని కూడా స్లోగా కర్రీలో వేసేసేయండి. జస్ట్ 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతాయి. పన్నీర్ ఆల్రెడీ మనం ఆయిల్లో వేయించాం కాబట్టి అంతగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ గ్రేవీ అంతా దానికి పడితే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్ టచ్గా జీరా పౌడర్ అంటాం కదా, దాన్ని, కసూరి మేతి ఉంటే దాన్ని కూడా ఇలా నలుపుకొని వేసేసేయండి. డాబా స్టైల్ ఎలా వస్తుంది అంటే ఈ కసూరి మేతి, జీలకర్ర పొడి, పెరుగు వీటి వల్లనే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. కొంచెం కొత్తిమీర తరుగు తీసుకొని అందులో వేసేసేయండి. ఇప్పుడు మనకు వేడివేడిగా డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మీ ఇష్టం, రైస్లోకే వేసుకుంటారో, చపాతీలోకే తింటారో, నాన్లోకి తింటారో, నెక్స్ట్ బగారా అన్నం కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, ఇలాంటి దేనిలోకైనా సూపర్గా సెట్ అయ్యే పన్నీర్ కర్రీ మనకు రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పడం మర్చిపోవద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ పన్నీర్ కర్రీ ఫ్లేవర్తో నన్ను గుర్తుంచుకోండి. అంటే మన ఛానల్ని
గుర్తుంచుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. ఈ పనీర్ కర్రీ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.